శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నడక మార్గంలో బయలుదేరి నల్లమల్ల అటవీ ప్రాంతంలో దారి తప్పిన శివస్వాముల ఆచూకీ గుర్తించారు. గూగుల్ మ్యాప్ అనుసరించి బయలుదేరిన శివస్వాములు నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్దపురుల అభయారణ్యంలో దారి తప్పారు. సెల్ ఫోన్ ట్రాకింగ్, శాటిలైట్ సిగ్నల్ ఆధారంగా శివస్వాములను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దాదాపు 4 గంటల పాటు అటవీ ప్రాంతంలో శివస్వాములు ప్రయాణం చేశారు. దారి తప్పిన శివస్వాములు తెలంగాణలోని పెంటవల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అటవీ శాఖ అధికారులు చూపించిన మార్గంలో మాత్రమే భక్తులు శ్రీశైలం చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నడక మార్గంలో బయలుదేరి నల్లమల్ల అటవీ ప్రాంతంలో దారి తప్పిన శివస్వాముల ఆచూకీ గుర్తించారు. గూగుల్ మ్యాప్ అనుసరించి బయలుదేరిన శివస్వాములు నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్దపురుల అభయారణ్యంలో దారి తప్పారు. సెల్ ఫోన్ ట్రాకింగ్, శాటిలైట్ సిగ్నల్ ఆధారంగా శివస్వాములను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, ఎంతమంది దారి తప్పడం జరిగింది? వాళ్ళని గుర్తించినట్టుగా తెలుస్తోంది కదా, ఏం చెప్తున్నారు అధికారులు దీనికి సంబంధించి? ఇలా ప్రస్తుతం 7 మంది వీరందరూ కూడా దారి తప్పారు. కానీ వీళ్ళందరినీ కూడా సురక్షితంగా అటవీ అధికారులు అయితే గుర్తించారు. వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పెంటపల్లి వాసుగా కూడా గుర్తించారు. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి ముందు నుంచి ఉగాది వరకు కూడా పాదయాత్రగా పెద్ద సంఖ్యలో, లక్షల సంఖ్యలో భక్తులందరూ కూడా శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్తారు. వెంకటాపురం నుంచి ఈ పాదయాత్ర అనేది, అంటే అటవీ మార్గం అనేది ప్రారంభమవుతుంది. ఈ అటవీ మార్గం గుండా అటవీ అధికారులు పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు చేసింటారు. ఎక్కడికెక్కడ ఏ రకమైనటువంటి అంటే ఎటు వెళ్ళాలి అనేటువంటి సూచికల బోర్డులు కూడా అక్కడక్కడ ప్రతి చెట్టుకు కూడా పెట్టింటారు. కానీ ఎవరైతే మిస్ అయినారో వీళ్ళందరూ కూడా గూగుల్ మ్యాప్ ఆధారంగా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. వాళ్ళు అదే చెప్తున్నారు. దాని ప్రకారం వారు కంప్లీట్ గా దారి తప్పడం జరిగింది. అయితే సిగ్నల్ ఉన్న చోటుకి వెళ్లి తమ వాళ్లకు ఫోన్ చేయడంతో అందరూ గాబరా పడి అటవీ అధికారులకు సమాచారం అందించారు. శాటిలైట్ ఆధారంగా వారి సిగ్నల్స్ ను ట్రేస్ అవుట్ చేసి వారిని అటవీ అధికారులు అయితే గుర్తించారు. వారిని పట్టుకోవడానికి 4.5 గంటల సమయం పట్టింది. అంటే వారి దగ్గరికి చేరిన తర్వాత వారిని సురక్షితంగా మళ్ళీ ఏదైతే కాలిబాటలో మెయిన్ కాలిబాట ఉందో ఆ కాలిబాటలో కూడా వదిలిపెట్టడం జరిగింది. అటవీ అధికారులు అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు. తాము ఏదైతే సూచికల బోర్డులో ఏర్పాటు చేశామో కంప్లీట్ గా వాటిని అనుసరించి మాత్రమే మీరు వెళ్ళండి. ఒకవేళ అంటే మరింత మంది పాదయాత్రలు పెరిగేటటువంటి అవకాశం ఇంకా ఇప్పటి నుంచి ఎక్కువగా ఉంటుంది. స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా తక్కువగా ఉంటుంది. గుంపులుగా ఏర్పడి పాదయాత్రకి వెళ్లే టైంలో వీళ్ళు మిస్ అయిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాకపోతే ఇప్పటి నుంచి మాత్రము అటవీ అధికారులు ఏదైతే సూచించారో ఆ సూచికల బోర్డులను అనుసరించి మాత్రమే వెళ్ళండి. ఏదైనా అనుమానాలు ఉంటే అక్కడ ఉన్నటువంటి వారిని సంప్రదించండి, తెలుసుకోండి. అంతేకాదు, ఎందుకంటే బేస్ క్యాంప్స్ కూడా ఎక్కువ ఏర్పాటు చేశాము. గతానికి భిన్నంగా ఈసారి ఎవరైతే పాదయాత్రికులు ఉన్నారో వాళ్ళ సౌకర్యాల కోసం ఏకంగా 12 మజిలీ పాయింట్లు కూడా ఏర్పాటు చేశాము. వారికి ఏదైనా ముందస్తుగా సమాచారం కావాలన్నా, ఏదైనా అనుమానం ఉన్నా తమ వారిని సంప్రదిస్తే కంప్లీట్ గా వాళ్ళకు పిక్చర్ ఇస్తారు. కానీ సొంతంగా తెలివితేటలు కానీ లేదంటే GPS కానీ ఇవన్నీ కూడా దయచేసి పరిగణలోకి తీసుకోవద్దండి అని చెప్పేసి కూడా అటవీ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ అడవిలో దారి తప్పిపోయినటువంటి శివస్వాముల కుటుంబ సభ్యులందరూ కూడా గాబరా పడ్డారు, ఆందోళన చెందారు. ఎట్టకేలకు వారిని సురక్షితంగా తీసుకొని వచ్చి మళ్ళీ మెయిన్ రహదారి వెంట వదిలిపెట్టడంతో ఒకసారిగా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు పులుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. మృగాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది నల్లమల అభయారణ్యం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గుంపులుగా మాత్రమే పాదయాత్రకు వెళ్లాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మాత్రం 7 సభ్యుల శివస్వాముల బృందం మాత్రం క్షేమంగా చేరడంతో అటు కుటుంబ సభ్యులతో పాటు ఇటు అటవీ అధికారులు అలాగే దేవస్థానం అధికారులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. షీలా, హరికిషన్, అసలు ఈ శివస్వాములు 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళు దారి తప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే చాలా మంది షార్ట్స్ కట్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తూ వెళ్తే కొంచెం దారి తక్కువ వస్తుంది అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. అలాంటివి ఏమైనా మార్గాలు అక్కడ ఉంటే అధికారులు దానికి సంబంధించి ఈ రూట్లో వెళ్తే మీరు దారి తప్పే అవకాశాలు ఉంటాయండి. అంటే ఈ ఘటన తర్వాత వాళ్ళు ఏమైనా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగిందా? తప్పకుండా శిలా, మీరు చెప్పినట్లు, ఎందుకంటే చాలా మంది తొందరగా వెళ్ళిపోదాము, ఏదైనా షార్ట్ కట్స్ ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి అధికారులు సూచించినటువంటి సూచిక బోర్డులు కాకుండా వాళ్ళు ఓన్ గా, అంటే GPS మనకు చూస్తుంటాం మెయిన్ రహదారి నుంచి కాకుండా షార్ట్ కట్స్ లో తీసుకువెళ్తుంటుంది. కానీ ఎందుకంటే వాళ్ళు ఒకటే స్పష్టం చేస్తున్నారు, GPS అనేది కంప్లీట్ గా వాళ్ళు ట్రాక్ చేసి దాన్ని పొద్దుపరిచింటారు. ఆ యాప్ అనేది కూడా కంప్లీట్ గా ఎక్కడ అడవిల్లో మాత్రం ఆ సిచ్యువేషన్ ఉండదు. ఎంతసేపు ఉన్నా శాటిలైట్ రిసీవర్ ద్వారా మాత్రమే అది చూపించాల్సి ఉంటుంది. కాబట్టి
షార్ట్ కట్లు అనేవి ఎక్కడా ఉండవు, మేము చూపించిన దారులు మాత్రమే ఉంటాయి కాబట్టి సహకరించాలని చెప్పేస్తున్నారు. ఎందుకంటే మనకు ఒకసారి వెంకటాపురం నుంచి ప్రారంభమైన తర్వాత కోసాయికట్ట ఆంజనేయ స్వామి కానివ్వండి, లేదంటే ఆ పెద్ద చెరువు కానివ్వండి, నాగులుటి వీరభద్రాలయం కానివ్వండి, అన్ని మజిలీ పాయింట్స్ ఉన్నాయి. ఆ మజిలీ పాయింట్స్ కూడా ప్రతి చెట్టుకు అంటే చిన్న చిన్న చెట్లకు కాకుండా భారీ చెట్లకు ఇటు శ్రీశైలం వెళ్ళేటటువంటి దారి, లేదా నాగులుటి చెంచుగూడెం వెళ్ళేటటువంటి దారి, పెద్ద చెరువుకు వెళ్ళేటటువంటి దారి అని చెప్పి నీట్ గా సూచిక బోర్డులు వేసి ఆరో మార్క్స్ వేసి పెట్టింటారు. సో కొందరు మాక్సిమం ఉన్న వాళ్ళందరూ కూడా అదే రూట్లలో వెళ్తుంటారు. కొందరు ఆకతాయిలు అయితేనేమి, లేదు కొందరు త్వరగా వెళ్ళాలి, అందరికంటే ముందు మనం చేరుకోవాలి, ఏదో అడ్వెంచర్ సాధించాలి అనేటటువంటి కొన్ని అద్భుతాలు చేయాలనేటటువంటి ఎక్కువ ఆలోచించే వాళ్ళతోని ప్రాబ్లం అంతా వస్తుందని చెప్పేసి అటవీ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా ఎక్స్పెరిమెంట్స్ మాత్రము చేయకండి. ఎందుకంటే ఇది అభయారణ్యం, దట్టమైన అభయారణ్యం. ప్రస్తుతం ఇప్పుడు వన్యమృగాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. మనం కూడా హెచ్ఎంటీవీలో ప్రత్యేకంగా కథనాలు ప్రసారం చేశాం. పులుల సంఖ్య చాలా వరకు కూడా పెరిగిపోయాయి కాబట్టి అవి కూడా తిరుగుతుంటాయి. కాబట్టి జాగ్రత్తగా వాటికి ఇబ్బంది కలగకుండా, మీరు ఇబ్బందులు పడకుండా హ్యాపీగా ఉన్నంతలో ఏదైతే అధికారులు ఏర్పాటు చేశారో ఆ దారిన గుండానే వెళ్ళాలి. ఎటువంటి ఇబ్బందులు మాత్రము మీరు కొని తెచ్చుకోవద్దండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. మరోవైపు షార్ట్ కట్స్ అనేది కేవలం బేస్ క్యాంప్స్ లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ప్రొటెక్షన్ వాచర్స్ ఉంటారో వాళ్లకు మాత్రమే నల్లమల్లలో, ఎందుకంటే వాళ్ళందరూ కూడా చెంచు గిరిజనులు. రైట్ 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 థ్యాంక్ యూ హరికిషన్.